ఆమె వైకల్యాన్ని జయించి 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచింది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఊలపల్లికి చెందిన తుమ్మూరి భవనలక్ష్మి సిరిచంద్రిక ముల్లంగి బులివీరన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టాపర్గా నిలిచి షైనింగ్ స్టార్ అవార్డుతో పాటు 20,000 నగదు బహుమతిని కూడా అందుకుంది. ఆమె ప్రతిభకు గుర్తింపుగా కౌన్సిలింగ్లో మొదట ఒంగోలు IIITలో సీటు వచ్చినా అది చాలా దూరమనే కారణంతో చేరలేదు. అనంతరం విడుదల చేసిన 4 జాబితాలో నూజివీడు IIITలో సీటు లభించడంతో ఆమె కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఆశతో ఈ నెల 1వ తేదీన 5,000 ఫీజు చెల్లించి కళాశాలలో చేరిన ఆ విద్యార్థినికి అక్కడ ఎదురైన చేదు అనుభవం ఆమె ఉన్నత చదువుల ఆశలపై నీళ్లు చల్లింది. చిన్నతనం నుంచే 2 కాళ్లకు పోలియో సోకడంతో సిరిచంద్రిక నడవలేని పరిస్థితిలో ఉంది. నూజివీడు IIIT క్యాంపస్లో విద్యార్థుల గదుల నుంచి క్యాంటీన్కు వెళ్లాలన్నా కిలోమీటర్ దూరం, తరగతి గదులకు వెళ్లాలంటే మరో కిలోమీటర్ దూరం రోజూ నడవాల్సి వస్తోంది. కేవలం సిరిచంద్రిక ఒక్కతే కాకుండా దాదాపు 30 మంది వరకు విద్యార్థులు అక్కడ సరైన వసతులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆమె తండ్రి వీరబాబు ఆవేదన వ్యక్తం చేశారు. క్యాంపస్ పరిధిలో దివ్యాంగుల కోసం ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు లేకపోవడమే కాకుండా కనీసం ఎలక్ట్రానిక్ 3-వీలర్స్ కానీ లేదా ఆటో సదుపాయం కానీ అందుబాటులో లేదు. సిరిచంద్రిక ఎంతో కష్టపడి చదివే విద్యార్థిని అని, అలాంటి విద్యార్థినికి పెద్దలు సహకరించాలని స్థానికులు కోరుతున్నారు. కూలి పనులు చేసుకునే వీరబాబు తన కుమార్తె చదువు పట్ల చూపుతున్న ఆసక్తిని చూసి అప్పు చేసి అయినా ఒక 3-వీలర్ వాహనాన్ని కొనివ్వాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయమై వాహనాన్ని క్యాంపస్లో వాడేందుకు అనుమతి ఇవ్వాలని కళాశాల యాజమాన్యాన్ని కోరగా దానికి కనీసం 3 నెలల సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేశారు. 3 నెలల పాటు తరగతులకు హాజరు కాకపోతే చదువు పూర్తిగా దెబ్బతింటుందనే ఆందోళనతో వేరే దారి లేక ఆ రోజు రాత్రే టీసీ తీసుకుని ఇంటికి వచ్చేసినట్లు ఆమె తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుండటంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. IIIT వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించి సిరిచంద్రిక లాంటి ప్రతిభావంతులైన విద్యార్థులు తమ చదువును నిరభ్యంతరంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని బంధువులు కోరుతున్నారు.